యానికి ఏపీలో రెండో రోజు నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. ఎంపీ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స నామినేషన్ వేశారు. ఇక మొత్తం పొంగనూరు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఇక ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కడప ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి. మరోవైపు కూటమి నుంచి కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పూజలు నిర్వహించి హిందూపురంలో నామినేషన్ వేశారు బాలకృష్ణ. రాజమండ్రి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఇక కూటమిలో కల్లోలం రేపుతున్న ఉండి అనపర్తిలో నామినేషన్లు అందరిలో ఆసక్తిని పెంచాయి. ఏపీలో రెండో రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు బొత్స సత్యనారాయణ. చీపురుపల్లి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 3 రోడ్ల జంక్షన్లో వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆ తర్వాత నామినేషన్ వేశారు బొత్స. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సంక్షేమమైన మార్పేరైన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఆశిస్తుందని, ఆయనకి మద్దతు తెలపాలని ఇవాళ నేను నామినేషన్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్ని, మా నియోజక ప్రజలను కూడా కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నామినేషన్ వేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అటు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు హోంమంత్రి తానేటి వనిత. ఇక చిత్తూరు జిల్లా పుంగనూరు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బాపట్ల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కోన రఘుపతి. నూజివీడు వైసీపీ అభ్యర్థిగా మేకా వెంకట ప్రతాప్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నగరిలో నామినేషన్ వేశారు మంత్రి ఆర్కే రోజా. ఈ కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా పాల్గొన్నారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కడప ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి. ఇక గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కిలారి రోసయ్య. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈల వేస్తూ ఫ్యాన్ సింబల్ చూపిస్తూ సందడి చేశారు. ఎమ్మెగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక నామినేషన్ వేశారు. విశాఖ నార్త్, వెస్ట్ నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు కేకే రాజు, అడారి ఆనందులు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. వేలాది మంది కార్యకర్తలతో బల ప్రదర్శన నిర్వహించారు. నామినేషన్ల కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. హిందూపురంలోని సూగురు ఆంజనేయస్వామి దేవాలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేశారు. ఇక అద్దంకిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ నామినేషన్ కు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఇక వినుకొండ టీడీపీ అభ్యర్థిగా జీవి ఆంజనేయులు నామినేషన్ వేశారు. తాడికొండ టీడీపీ అభ్యర్థిగా తెనాలి శ్రవణ్ కుమార్ నామినేషన్ వేశారు. రాజమండ్రి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ వేశారు. రఘురామ తరపున ఆయన తనయుడు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక కూటమిలో కల్లోలం రేపిన అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి సతీమణి మహాలక్ష్మి నామినేషన్ వేశారు. ఇక ఎంపీ ఎన్నికలు జరుగుతోన్న తెలంగాణలో రెండో రోజు కూడా నామినేషన్లు వేయడంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిరంతరం పోరాటం కొనసాగించి ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తామని. ఇక నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి నామినేషన్ వేశారాయన. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి బండి సంజయ్ తరపున కుటుంబ సభ్యులు నామినేషన్ వేశారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నిన్న మన కేటీఆర్ అంటున్నాడు, మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్కి పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంక మళ్ళా రాదు, తూకాన్ కమ్ముడే. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల తర్వాత హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ వేశారు.
నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సికింద్రాబాద్ ఎంపీ సీటు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పద్మారావు గౌడ్. ఇక మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నాయక్ నామినేషన్ వేశారు. తెలంగాణలో రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 69 నామినేషన్లు దాఖలయ్యాయి. 57 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 2 రోజుల్లో మొత్తం 117 నామినేషన్లు దాఖలు కాగా 98 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక ఏపీకి సంబంధించి విజయవాడ లోక్సభకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 15 నామినేషన్లు దాఖలయ్యాయి. కృష్ణా జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం ఎంపీ స్థానంలో రెండో రోజు 1 నామినేషన్ దాఖలైంది. విశాఖ ఎంపీ సీటులో 6 నామినేషన్లు దాఖలు కాగా అసెంబ్లీ సీట్లకు సంబంధించి 22 నామినేషన్లు వేశారు. శ్రీకాకుళం ఎంపీ సీటులో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని 6 అసెంబ్లీ సీట్లకు 13 నామినేషన్లు వేశారు.